Dear viewers, welcome back to our channel Learn English Venkat. ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్గా మనం ఈ వీడియో లెసన్లో కొన్ని రకాల తెలుగు సెంటెన్స్ తీసుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారనే విషయాన్ని తెలుసుకుందాం. ఇలాంటి సెంటెన్స్ మనం ఎక్కువగా తెలుసుకోవడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల మనం చాలా ఈజీగా, కంఫర్టబుల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. నేను తెలుగు సెంటెన్స్ చెప్పడం జరుగుతుంది, మీకు కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారనే విషయాన్ని మీరు గెస్ చేసినట్లయితే మీకు కాస్త ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్, నువ్వు ఎందుకు వైజాగ్ వెళ్ళావు? ఇక్కడ చూడండి, ఎందుకు అన్నాం. ఎందుకు అని చెప్పడానికి మనం వై యూజ్ చేయాలి. అంటే మీకు కొన్ని హింట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని చెప్పడానికి మనం వై యూజ్ చేయాల్సి ఉంటుంది. వైజాగ్ వెళ్ళావు అంటే యాక్షన్ జరిగిపోయింది, యాక్షన్ గతంలో జరిగిపోయింది కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. అలాగే ఇది క్వశ్చన్లో ఉంది, నాట్ స్టేట్మెంట్. క్వశ్చన్లో ఉంది కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఎందుకు అని చెప్పడానికి వై యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఎలా చెప్తారు? ట్రై చేయండి. ఓకే, లెట్ మీ టెల్ యూ. వై డిడ్ యూ గో టు వైజాగ్? వై డిడ్ యూ గో టు వైజాగ్? వైజాగ్ నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇక చూడండి, వై అంటే ఎందుకు, డిడ్ యూ గో టు వైజాగ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క క్వశ్చన్. అంటే ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ మనం ప్రశ్నించేటప్పుడు ఇలా డిడ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. గో అంటే వెళ్ళడం. ఓకే, నెక్స్ట్ వన్, నిన్న తిరిగి వచ్చాను. నిన్నంటే ఏంటి? యెస్టర్డే. తిరిగి రావడం అనేది ఎలా చెప్తారు? గెస్ చేయండి. నిన్న తిరిగి వచ్చాను అంటే ఎవరు తిరిగి వచ్చారు? నేనే తిరిగి వచ్చాను. అంటే ఇక్కడ నేనని ప్రత్యేకంగా మనం మెన్షన్ చేయడం అవసరం లేదు. నిన్న తిరిగి వచ్చానని చెప్పడానికి ఎలా చెప్పాలి? ట్రై చేయండి. ఐ రిటర్న్డ్ యెస్టర్డే. నిన్న అంటే యెస్టర్డే. ఐ రిటర్న్డ్ యెస్టర్డే. నిన్న నేను తిరిగి వచ్చాను. అంటే ఇక్కడ నేను అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓకే, ఉన్నా ప్రాబ్లం లేదు. థర్డ్ వన్, అతను రోజు ఇక్కడికి వస్తాడు. గెస్ చేయండి. అతను అంటే హీ, రోజు అంటే ఎవ్రీడే, ఇక్కడికి వస్తాడు చెప్పాలి. అతను రోజు ఇక్కడికి వస్తాడు. ఇక్కడ చూడండి, హీ కమ్స్ here every day. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అంటే మనకి గ్రామర్ అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నా. కమ్స్ అంటే ఇక్కడ ఎప్పుడైతే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఇక్కడ యూజ్ చేస్తామో నెక్స్ట్ వచ్చే వెబ్కి ఎస్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, కమ్ అనే వెబ్కి ఇక్కడ మనం ఎస్ యాడ్ చేయడం జరిగింది. సో హీ కమ్స్ అంటే అతను తరచుగా వస్తూ ఉంటాడని చెప్పి, మనం రెగ్యులర్గా వస్తూ ఉంటాడని చెప్పడానికి ఇలా మనం ఈ టెన్స్లో ఈ రకంగా మనం చెప్తూ ఉంటాం. సబ్జెక్ట్ వాడి తర్వాత వెబ్కి ఇలా ఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది. హీ కమ్స్ హియర్ అంటే ఏంటి? ఇక్కడికి. హీ కమ్స్ హియర్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు అతను ఇక్కడికి వస్తాడని చెప్పి ఇలా చెప్పాలి. నెక్స్ట్, నేను ప్రతి ఆదివారం మూవీస్కి వెళ్తాను. వెళ్ళడం అంటే గో, నేనంటే ఐ. ప్రతి ఆదివారం ఎవ్రీ సండే. చూడండి, ఐ గో టు మూవీస్ ఎవ్రీ సండే. సో ఐ గో టు మూవీస్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నేను మూవీస్కి వెళ్తాను. అయితే ఇక్కడ చాలామంది ఆన్ ఎవ్రీ సండే అని చెప్పి అంటూ ఉంటారు. దట్ ఈస్ ద రాంగ్ వన్. ఎప్పుడైనా సరే ఎవ్రీ, నెక్స్ట్ ఇలాంటివి వచ్చేటప్పుడు, తర్వాత పర్టికులర్ డేస్ వచ్చేటప్పుడు దాని ముందు ఎటువంటి ప్రిపోజిషన్ మనం యూజ్ చేయరాదు. అంటే ఐ గో టు మూవీస్ ఆన్ ఎవ్రీ సండే అని చెప్పరాదు. ఐ గో టు మూవీస్ ఎవ్రీ సండే అంటే సరిపోతుంది సింపుల్గా. కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. విషయం ఏంటి అంటే వాట్. విషయం గెస్ చేయండి. విషయం ఏంటి అని అడగడానికి మనం వాట్ ఇస్ ద మ్యాటర్ అని చెప్పి అనాలి. ఎలా అనాలి? వాట్ ఈస్ ద మ్యాటర్. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద మ్యాటర్
ఆ వాట్ ఈజ్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కంబైన్ చేసి కాంట్రాక్ట్ చేసి వాట్స్గా పలుకుంటాం. ఎలా పలుకుతాం? వాట్స్. సో వాట్స్ ద మ్యాటర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నిన్న సాయంత్రం మా మావయ్య ఇంటికి వెళ్ళాను. మావయ్య అంటే అంకుల్ అని అంటారు ఇంగ్లీష్లో. నిన్న సాయంకాలం ఎలా చెప్పాలి? నిన్న సాయంకాలం మా మావయ్య ఇంటికి వెళ్ళాను అంటే ఎస్టర్డే ఈవినింగ్ అని చెప్పాలా, లేకపోతే లాస్ట్ ఈవినింగ్ అని చెప్పాలా? ఎస్టర్డే ఈవినింగ్ అని చెప్తే రాంగ్. లాస్ట్ ఈవినింగ్ అని చెప్పాలి. నిన్న సాయంకాలం అని చెప్పడానికి ఎలా చెప్పాలి? లాస్ట్ ఈవినింగ్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఐ వెంట్ టు మై అంకుల్స్ ప్లేస్ లాస్ట్ ఈవినింగ్. ఐ వెంట్ టు మై అంకుల్స్ ప్లేస్ లాస్ట్ ఈవినింగ్. ఇక్కడ చూడండి, మై అంకుల్స్ ప్లేస్ అను అంటే మా అంకుల్ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివసించే దాన్ని మనం ప్లేస్గా చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ అంకుల్ తర్వాత చూడండి అపస్ట్రోఫ్ ఉందన్నమాట. అపస్ట్రోఫ్ ఉంచడం జరిగింది. అంటే ఇలా అపస్ట్రోఫ్ ఉంచి తర్వాత ఎస్ ఉంచినట్లయితే ఆ వ్యక్తి యొక్క మీనింగ్ అక్కడ రావడం జరుగుతుంది. సో మై అంకుల్స్ ప్లేస్ అంటే మా అంకుల్ నివసించే స్థలం అని చెప్పి దాని యొక్క అర్థం. సో ఐ వెంట్ టు మై అంకుల్స్ ప్లేస్ లాస్ట్ ఈవినింగ్. లాస్ట్ ఈవినింగ్ అంటే నిన్న సాయంకాలం అని చెప్పి అర్థం. నెక్స్ట్ వన్, నిన్ననే నేను అతన్ని కలిశాను. నిన్ననే అని చెప్పడానికి ఎలా చెప్తారు? నిన్ననే నేను అతన్ని కలిశాను. సో ఎలా చెప్పాలంటే ఐ మెట్ హిమ్ జస్ట్ ఎస్టర్డే. ఐ మెట్ హిమ్ జస్ట్ ఎస్టర్డే అంటే నిన్ననే అంటాం కదా మనం. నిన్ననే అని చెప్పి అంటుంటాం కదా, గట్టిగా స్ట్రెస్ చెప్తూ ఉంటాం. ఆ నిన్ననే అని చెప్పడానికి ఇలా జస్ట్ ఎస్టర్డే అని చెప్పి చెప్పాలి. లాస్ట్ వన్, అతను నిన్న ఆలస్యంగా వచ్చాడు. ఎవరు వచ్చారు? అతను అంటే హీ. నిన్న ఎస్టర్డే మీకు తెలుసు. ఆలస్యంగా వచ్చాడు ఎలా చెప్పాలంటే హీ కేమ్ లేట్ ఎస్టర్డే. అంటే ఎస్టర్డే అంటే నిన్న జరిగిపోయిన యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం కేమ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఆలస్యంగా అనడానికి లేట్ అనాలి తప్ప లేట్లీ అనకూడదు, లేట్ అనాలి. సో హీ కేమ్ లేట్ ఎస్టర్డే. ఇలా మనం ప్రతి వీడియో లెసన్లో కొన్ని రకాల అంటే ఎక్కువగా డైలీగా యూజ్ చేసే కొన్ని రకాల సెంటెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. అలాగే నేను ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సెంటెన్స్ని మీరు కామెంట్స్ రూపంలో ఆన్సర్ నాకు తయారు చేసి పెట్టండి. ఆ సెంటెన్స్ ఏంటంటే, నిన్న మేము ఎక్కడ ఉన్నాము దట్ ఈస్ ద క్వశ్చన్. దానికి మీరు ఆన్సర్ తయారు చేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.